రా పైన కూర్చోగలుగుతావా? కూర్చోబెట్టి కదా అమ్మాయి కూర్చోలేదంటే ఇబ్బంది ఉందంటుంది, చూడండి కొంచెం. ఓకే అమ్మా, పర్లేదు ఇప్పుడు. మొత్తం మీ ఇంట్లో 9 మంది ఉన్నారమ్మా? మీరు, మీ నాన్న, మీ అమ్మ, ఇద్దరు తమ్ముళ్ళ? వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు అయిందా? ఒక వాళ్ళకు అబ్బాయా? ఒక అమ్మాయి. భూమి ఏమీ లేదా? 5 ఎకరాలు ఉందా? ఎక్కడుంది? ఏం చేస్తారు దాంట్లో? కందేశారా? ఏమాత్రం వస్తుంది కందేస్తే? ఏంటమ్మా, ఏంటి చెప్పు. వచ్చినప్పటి నుంచి మంచిగా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పింఛన్ 15,000 వస్తుంది సార్. పాపకి బాగానే ఉన్నాం సార్. నాయనకి 4,000 వస్తుంది సార్. మా ఆయనకి 4,000. అదేమ్మా. ఇల్లు ఎవరు ఇచ్చిండేదే సార్? ఇది మీరు వచ్చినప్పుడు 20 ఏళ్ళ కింద మీరు ఇచ్చారు సార్ పెద్ద కొడుక్కి. మంచిగా ఉంది సార్. అదేమ్మా, గుడ్ గుడ్, బాగానే ఉన్నాం సార్. ఓకేమ్మా. అడుగు సార్. సార్ మా అంత కష్టంలో ఉన్న పాప, నేను ఒక ఇల్లు కావాలి సార్. కిరాణా అంగడి షాప్ కావాలి సార్. షాప్ కావాలి. కిరాణా షాపు పాసిబిలిటీ ఉంది ఇక్కడ? కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఉంది సార్ మెగా సంస్థలో. ఆమె యాక్చువల్లీ ఎస్ఎస్జీలో కూడా ఉన్నారు సార్, బట్ ప్రైవేట్ సార్. అది ఈ 2 పాసిబిలిటీలో శ్రీనిధి కూడా చేయొచ్చు. ఓకే, వర్కౌట్ చేయండి, మాట్లాడదాం. తీసుకో. కరెక్ట్గా ఉందా? తీసుకోమ్మా, రామ్మా. ఓకే అమ్మా, గుడ్. నేను ఇమ్మంటాను, చెప్తాను. ఓకే ఓకే అమ్మా. ఏది ఆవిడ కూర్చోలే? ఏమన్నాం? చెప్పాను. రా, నువ్వు కూడా రా. నడుస్తావా? ఇట్రా. జాగ్రత్త. ఇట్లా ఓకేనా? నీకు ఇవ్వాలని తీసుకున్నావా? నీకు కూడా ఇస్తున్నారా? చేశారా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మంచిదమ్మా, నమస్కారం. ఓకేమ్మా, గుడ్. నమస్కారం, మంచిదమ్మా. థ్యాంక్ యూ. టైం అవుతుంది.
సార్ మన ల్యాండ్ ఆయన వచ్చేసి 94% డిస్ట్రిక్ట్ లో కంప్లీట్ అయింది సార్. నంబర్ 1 సార్. విడబడి ఇవ్వండి, ఇద్దరికి ఇవ్వండి, ఆయన కూడా ఇవ్వండి. సార్ తీసుకో పెద్ద ఆయన. వాళ్ళకి షుగర్ వేసారు లేదా? షుగర్ వేసారు లేదా వాళ్ళకు? అన్నీ లేదు సార్, షుగర్ లేనట్టుంది. అన్నీ లేదు సార్. సార్ ఇంకో సమస్య చెప్తాను సార్. చెప్పమ్మా. సార్ మా తమ్ముళ్ళు బాగా చూసుకుంటారు సార్. నన్ను పింఛన్ వచ్చి 15,000 మీ ప్రభుత్వం వచ్చిన వాడు నుంచి పింఛన్ ఇచ్చారు కదా సార్. ఆ పింఛన్ డబ్బులు మా తమ్ముడు కూతురికి హార్ట్ ప్రాబ్లం ఉంటే ఇచ్చాను సార్. బెంగళూరులో ఆపరేషన్ అయింది సార్. అప్పుల కొడుకులు అయినాడు సార్ మా తమ్ముడు. అందుకోసమే మా పింఛన్ డబ్బులు కానీ ఇచ్చాను సార్. నువ్వు సహాయం అది చేస్తావు. ఇప్పిస్తాను. సార్ చెప్పి బిల్లులో తీసుకొస్తాను. ఫైల్ సార్ చూపు. ఆ బిల్లులను నేను తీసుకుంటాను. నేను మీరు ఇవ్వండి. తీసుకొని సార్ తీసుకో. ఎట్లా? అప్లికేషన్ లేదా రాస్తారమ్మా, అర్జీ రాశారు. రాసిస్తుంది. ఇక్కడ హైదరాబాద్ పంపిస్తామంటారు సార్. ఇక్కడ బెంగళూరుకి పోయినారు. ఎంత ఇచ్చారమ్మా బిల్లు? 2,80,000 సార్. అక్కడ ఇస్తే బెటర్. అక్కడ రమ్మని, ఆ కుర్రాన్ని రమ్మని అక్కడ ఇవ్వండి. అక్కడ 2 లక్షలు ఇమ్మన్నాను. సార్ ఓకే అమ్మా. అక్కడ రండి. ఆవిడ రాలేకపోతే ఈ ప్రజల్ని పంపించండి. ట్రైసైకిల్ ఉందా? ఓకే ఓకే అమ్మా.